ఇప్పుడు నేను కిలో చికెన్ తీసుకొని చికెన్ కర్రీ వండుతున్నాను. ఇప్పుడు బాగా కడుక్కోవాలి దీన్ని. ఇప్పుడు దీన్ని ఇలా వాటర్ అంతా తీసేసుకోవాలి. తీసుకొని ఇంకో బౌల్లో వేసుకోవాలన్నమాట. వాటరు ఉంటే లేట్గా ఇది వాటర్ ఇంకుతుంది. వాటర్ అంతా తీసేస్తే తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఒక స్పూన్ వేసుకోవాలి పసుపు తీసుకొని. స్పూన్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ తగినంత వేసుకోవాలి. నేను ఇప్పుడు 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కారం కూడా తగినంత వేసుకోవాలి. నేను స్పూన్లు వేసుకుంటున్నా. మసాలా 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా, ఇది ధనియాల పౌడరు, జీరా పౌడర్ 2 మిక్స్. ఒక 2 స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఇంకొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలైనా ఒక కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందాజగా నేను వేసుకుంటున్నాను. ఇది 3 స్పూన్స్ ఉంటాయి. నేను చేసుకుంటున్నాను. ఇది అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చినట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌనిష్గా వచ్చేసినాయి. ముక్కలు వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్స్ చేసి కలిపేసుకున్నాను కదా, కొంచెంసేపు వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. నీరంతా ఎగిరిపోవాలి. ఇప్పుడు వేగింది చూస్తాను. ఇప్పుడు వేసింది. ఇప్పుడు చేయండి. వాటర్ పోసుకుంటున్నాను. తగినంత వాటర్ పోసుకోవాలి. కొంచెం ముక్కలు మీదకి వచ్చినట్టు పోసుకుంటే మంచిగా చక్కగా ఉడుకుతుంది. వాటర్ పోసుకున్నాము. మూత పెట్టేసుకున్నాము. కర్రీ అయిపోయింది. గార్నిష్ కోసం